ఫ్రమ్ మై యూట్యూబ్ ఛానల్ అనగనగా ఐర్లాండ్లో. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ కోట పేరు ట్రిమ్ క్యాజిల్. మీకు కనిపిస్తున్న ఈ హోటల్ నేమ్ పేరు కూడా ట్రిమ్ క్యాజిల్ హోటలే. ఈ హోటల్లో అప్పుడప్పుడు మన తెలుగు వాళ్ళు ఈవెంట్స్ అవి చేస్తూ ఉంటారనమాట. ఈ హోటల్ పక్కన ఉన్న క్యాజిల్ లైట్స్ ఈవినింగ్ అయితే ఈ టాప్ ఫ్లోర్లో కూర్చొని డైనింగ్ చేసే వాళ్ళకి మంచి యాంబియన్స్ని క్రియేట్ చేస్తాయి అన్నమాట. మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు ఆ ఫొటోస్ కోసం. ఐర్లాండ్లో ఉన్నవాళ్ళు ఇక్కడికి రావాలి అంటే కౌంటీ మీత్ మీదుగా ట్రిమ్ ఏరియా వరకు వస్తే మనకి హోటల్ అనేది కనిపిస్తుంది అనమాట. ఐర్లాండ్లో ఉంటున్న మన తెలుగు వాళ్ళు సాంప్రదాయం టీం తరపున శ్రీ గోదాకృష్ణ కళ్యాణం జరిపించడానికి ఈ హోటల్ని చూస్ చేసుకున్నారు. శ్రీరంగం నుంచి తయారు చేయించిన విగ్రహమూర్తులతో ఇక్కడ కళ్యాణం జరిపిస్తున్నారు. మనందరికీ తెలిసినట్టు గోదాదేవి శరీరంతో భూమి మీద ఉండి స్వామివారిని పెళ్లి చేసుకోవడానికి తను సంకల్పం చేసుకొని స్వామివారి మొత్తానికి వచ్చి అమ్మవారిని వరిస్తారు అని చెప్తుంటారు. అయితే అసలు అమ్మవారు భూమిపైన ఎందుకు వచ్చారు, స్వామివారిని ఎందుకు పరిణయం ఆడాలి అని అనుకున్నారు అంటే, అమ్మవారు ఒక టైంలో కోరిక కోరారనమాట. ఒక టైంలో రాక్షసులందరూ కలిపి భూమిని చాపను చుట్టినట్టు చుట్టి తీసుకెళ్ళిపోతున్నారంట. అయితే భూమి మొత్తం నీళ్లలో అంటే సముద్రంలో మొత్తం మునిగిపోయి మనకి ఇంకా భూమిని కాపాడే వాళ్ళు ఎవరూ లేనప్పుడు ఆదివరాహ రూపంలో మహావిష్ణువు అవతారం ఎత్తి నీళ్లలో నుంచి పోరాడి రాక్షసులతో పోరాడి భూమిని పైకి లేపి ఎత్తి భూమిని మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చారంట. మరి భూమిని ఎత్తారు కదా అంటే భరించారు, భూమిని భరించారు కాబట్టి భరించే వాళ్లే భర్త కాబట్టి స్వామివారికి అమ్మవారు దేవరుల్లో ఒకరైన భూదేవి అయ్యారనమాట. అయితే ఆదివరాహమూర్తి అవతారం సమాప్తమయ్యే టైంలో అమ్మవారు ఒక కోరిక కోరారట. మీరు ఇదే అవతారంలో నాతో కొన్నాళ్ళు భూమి మీద ఉండవలసిందిగా కోరుకుంటున్నాను అని అనగానే భూమిపైన అదే అవతారంలో కొన్ని సంవత్సరాలు సంచరించారట. దేవేరితో స్వామివారు ఎక్కడైతే అలా సంచరించారో ఆ అటవీ ప్రాంతంలో మరి అందరూ దేవాది దేవతలు ఎవరైతే ఉన్నారో అందరూ తరలి వచ్చేస్తారు కదండి. అలా వచ్చేసి ఎవరైతే మునులు ఋషులు ఎవరైతే వాళ్ళు కూడా ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి స్వామివారిని సేవించేవారట. ఆ టైంలో అమ్మవారు కూడా స్వామివారి పాదాలకి సేవిస్తూ ఉన్న టైంలో ఒక టైంలో అడిగారట, మీకు ఇంతమంది ఇన్ని ఉత్సవాలు, ఇన్ని అర్చనలు, అభిషేకాలు రకరకాలుగా మిమ్మల్ని సేవిస్తారు కదా, మరి మీకు ఈ పూజలన్నింటిలో ఈ ఏదైతే అర్చనలు ఉన్నాయో వీటన్నిటిలో ఈ సేవలన్నిటిలో మీకు నచ్చింది ఏది అని అడిగారట. వెంటనే స్వామివారు పూలతో అలంకరించే సేవ అయితే నాకు ఇష్టం అని చెప్పారట. ఎందుకు అంటే ఆ పూలన్నీ భూమి మీదే కదండి పూస్తాయి, అందుకని చెప్పి అమ్మవారి మీద ఉన్న ప్రేమతో స్వామివారు అలా చెప్పారనమాట. మానవ రూపంలో నేను మీకు ఆ సేవ చేసుకునే వరం ఇవ్వండి అని అమ్మవారు స్వామివారిని అడిగారట. స్వామివారు వెంటనే వరం ఇచ్చేశారట. స్వామివారి పైన అన్కండిషనల్ భక్తి చూపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళని ఆళ్వార్లని పిలుస్తారట. వాళ్ళు 9 మంది ఉన్నారట. వాళ్ళలో కూడా భక్తి ఎక్కువగా ఉంది ఎవరికి అంటే పెరియ ఆళ్వార్, అంటే పెద్ద ఆళ్వార్ అని అర్థం అనమాట. ఈ పెరియ ఆళ్వారు విష్ణుజిత్తులుగా పిలువబడుతూ తమిళనాడులోని శ్రీ వెల్లిపుత్తూరులో స్వామివారికి ఏం చేసేవాళ్ళు అంటే సేవ, తులసి వనంని చూసుకోవడం, పూలని కోసి మాలలుగా చేసి స్వామివారిని సేవిస్తూ ఉండేవారట. అయితే ఈ విష్ణుజిత్తులకున్న ప్రేమ చెప్పాలి అంటే ఒకే ఒక్క మాటలో, ఎవరైనా మీకు దేవుడు ఒకవేళ స్వయంగా కనిపించి మీకు వరం కోరుకో ఏం కావాలని అడగడానికి వచ్చారనుకోండి, మీరు ఏం చేస్తారండి? స్వామి నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు మీరు కనిపించారు అంతే చాలు, మోక్షం కావాలి అని చెప్పి అలా అయినా వేడుకుంటూ ఉంటాం. అయితే ఈ పెరియ ఆళ్వారట, స్వామి మీరు ఎందుకు వచ్చారు అసలు ఈ భూలోకంలోకి, ఇక్కడంతా పాడులోకం, మీ దివ్యమైన రూపాన్ని కానీ మీ యొక్క ఈ అలంకార వైభవాన్ని కానీ చూశారు అంటే మీకు దిష్టి తగిలేస్తుంది, మీరు చక్కగా వైకుంఠంలో చక్కగా సేద తీరొచ్చు కదా, ఎందుకు ఇక్కడికి వచ్చారు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పారట. పోండి పోండి అని ఏదైతే ఆయన వేడుకున్నారో దానిని మనకి తిరుమల తిరుపతిలో స్వామివారికి ఏదైతే మంగళహారతి ప్రతిరోజు ఇస్తారో ఆ హారతిలో ఈ పాట ఖచ్చితంగా ఉండాల్సిందేనటండి. ఆయన భక్తి గురించి చెప్పాలి అంటే తెలుసుకున్న దాంట్లో ఈ వీడియో అంతా సరిపోదండి. సీతమ్మ వారు ఎలా అయితే మనకి భూమిలో ఒక చెక్క పెట్టెలో ఎలా అయితే దొరికారో అలానే అమ్మవారు కూడా గోదాదేవి చిన్న చెక్క పెట్టెలో తులసి వనంలో విష్ణుజిత్తుల గారికి కనిపించారట. ఆ పాప మొహం చూడగానే విష్ణుజిత్తుల గారికి దేవతా అంశతో ఉన్నట్టుందే మొహం, సాధారణమైన పాపలా లేదు అని చెప్పి అప్పటే గ్రహించి అప్పటి నుంచి ముద్దుగా అమ్మవారిని పెంచుకుంటూ వచ్చారట.
అమ్మవారు మానవ రూపంలో రావడమే స్వామివారికి పూలతో సేవ చేసుకోవడానికి కాబట్టి విష్ణుచిత్తులు గారితో పాటు అమ్మవారు కూడా పూలను సేకరించడం, ఆ పూలను మాలలుగా అల్లడం ఇవన్నీ చేసేవారట. యుక్త వయసుకు వచ్చే వరకు స్వామివారిని జపిస్తూ స్వామివారిని ఆరాధిస్తూ పెరిగారట అమ్మవారు. అయితే పెరిగిన తర్వాత యవ్వనంలోకి వచ్చేసరికి స్వామివారిని పెళ్లి చేసుకుంటాను అంటే విష్ణుచిత్తులతో సహా ప్రతి ఒక్కరు ఆ ఊర్లో ఉన్నవాళ్ళు ఎవరైతే చూస్తున్న వాళ్ళో వాళ్ళందరూ రకరకాలుగా హేళన చేసి రకరకాలుగా అమ్మవారిని అవమానించారట. అయితే ఇన్ని అవమానాలు ఎందుకు అమ్మవారు పడ్డారు? స్వామివారికి భూదేవి దేవేరియే కదా అని అంటే మానవ రూపంలో ఉన్నారు కాబట్టి అన్ని వేదనలు అందరూ మానవులు పడుతున్నట్టే వేదనలు అన్ని క్షోభ అన్ని పడి చివరాఖరికి మళ్ళీ స్వామివారిని చేరుకోవాలన్నమాట. అమ్మవారికి స్వామివారిని పెళ్లి చేసుకోవాలని కానీ లేకపోతే ఆ ఆరాధనా భావంతో ఉన్నారని కానీ ఆ రోజుల్లో అప్పుడున్న పండితులకు కానీ విష్ణుచిత్తులు గారికి కానీ ఎలా తెలిసిందంటే శ్రీ గోదాకృష్ణ కళ్యాణం కథలో చెప్పినట్టు అమ్మవారు ప్రతిరోజు ఏవైతే పూలమాలల్ని కట్టి స్వామివారిని అలంకరించడానికి సిద్ధం చేసి ఉంచుతారో వాటిని అద్దంలో ఒకసారి మన బావి నీళ్ళలో ఒకసారి అవి మాలల్ని ఒంటిపైన వేసుకొని తలకి అలంకరించుకొని వాటిని చూసుకుంటూ మురిసిపోతూ కాసేపు ఉంచి ఆ తర్వాత మళ్ళీ తీసి చక్కగా బుట్టల్లో పెట్టి ఉంచేసేవాళ్ళట. ఈ విషయం తెలియక విష్ణుచిత్తులు చక్కగా అర్చకులకి ఇచ్చేసి స్వామివారికి అలంకరించండి అని ఇచ్చేసేవాళ్ళట. ఎవరైతే స్వామివారి సేవలో ఎవరైతే అర్చకులు వాళ్ళు ఉంటారో ఆ దండలకి ఎప్పుడు ఒక పెద్ద హెయిర్ ఏదైతే మనకి ఇప్పుడు అమ్మాయిలకి ఎలా అయితే లాంగ్ హెయిర్ ఉంటుందో ఆ హెయిర్ అక్కడక్కడ దండ మీద కనిపించేదట. ఆ కనిపించిన హెయిర్ని చూసి విష్ణుచిత్తులని అనుమానించడానికి కూడా లేదు, ఎందుకంటే ఆయన పరమ భక్తులు, అలాంటి వారిని శంకించడం అని చెప్పి కొన్ని రోజులు 1 నెల 2 నెలలు చూసారట. 3వ నెల కూడా వెయిట్ చేసి తర్వాత కూడా మళ్ళీ రిపీట్ అవుతుంటే ఏంటిది అని చెప్పి ఇంకా చాలా చర్చలు జరిగిపోయాయంట. అదొక పెద్ద విషయం అయిపోయి చివరాఖరికి విష్ణుచిత్తుల్ని పిలిపించి ఈ విషయం అడిగారట. అడిగేసరికి మొత్తం ఆలోచించుకొని ఇంకెవరున్నారు నాతో, ఆడపిల్లలు ఎవరైనా ఉన్నారు అంటే నా కూతురు ఒకరే, సో నా కూతురే ఇలా ఈ పూలమాలను కలుస్తుంది అనమాట అని చెప్పి వెళ్ళి ఇంటికి వెళ్ళి నేను ఇలా గుడిలో అవమానపాలు అయ్యాను నీ వల్ల, నువ్వు ఇలా ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి నాకు తెలుసు అది నువ్వే ఇలా చేస్తున్నావు అని అడగగానే అమ్మవారు బాధపడ్డారట. బాధపడడంతో పాటు విష్ణుచిత్తులకి ఆ రోజు ఏదైతే స్వామివారికి పూలమాలలు ఇచ్చేది ఉందో అలంకరించేది అది వెనక్కి తీసుకొచ్చేసారు. మళ్ళీ పూలమాలను కోసి కట్టడం ఆ రోజుకి జరగదు కాబట్టి ఆ రోజు నేను సేవకి నేను చేయలేకపోయాను అని చెప్పి ఆయన విపరీతమైన బాధతో ఎంతో దుఃఖిస్తూ పడుకున్నారట. ఆ రాత్రి స్వామివారు కల్లోకి వచ్చి ఈరోజు తెచ్చిన మాలలు మళ్ళీ ఎందుకు వెనక్కి తీసుకెళ్ళిపోయావో నన్ను అలంకరించకుండా అని చెప్పి అప్పటి నుంచి నీ కూతురు అలంకరించుకున్న ఆ దండల్నే నాకు తీసుకొచ్చి మళ్ళీ అలంకరించు, ఎందుకంటే నాకు నీ కూతురు అలంకరించుకున్న ఆ దండలే కావాలి, నాకు అవే ఇష్టం అని చెప్పేసరికి మరుసటి రోజు నుంచి విష్ణుచిత్తులు అలాగే చేయడం మొదలుపెట్టారట. ఆ తరువాత అమ్మవారు నేను స్వామివారిని పరిణయం వాడుతాను అని తండ్రికి చెప్పేసరికి రూపంలో ఉన్న స్వామివారిని పెళ్లి చేసుకుంటానంటోంది అని చెప్పి కుదరదు అని అంటే అమ్మవారు ఒక ఉపాయం కూడా కనిపెట్టారట. ఏమిటి అంటే కృష్ణుడి కోసం గోపికలు స్వామివారిని సొంతం చేసుకోవడానికి ఆ రోజున కాత్యాయని వ్రతం అనేది ఒకటి చేశారట. ఆ వ్రతం కోరుకున్న మంచి భాగస్వామి రావడం కోసం ఆ రోజుల్లో చేసేవారట. అయితే ఆ వ్రతాన్ని అమ్మవారు చేస్తూ ఆ వ్రతం చేసిన నాళ్ళు కూడా పాశురాలు చదివారట. ఆ ఎన్ని పాశురాలు అయితే ప్రతిరోజు చదివారో ఆ పాశురాలన్నీ ఇప్పటికీ తిరుపతిలో ధనుర్మాసంలో ఎన్ని రోజులైతే ఉంటాయి అన్ని రోజులు సుప్రభాతం కాకుండా ఈ పాశురాల్ని వినిపిస్తారట. ఇదంతా చూసిన విష్ణుచిత్తులు నా కూతురు జీవితాంతం ఇలా ఒంటరిగానే ఉండిపోతుందేమో అని బెంగ పెట్టుకోవడం మొదలుపెట్టారట. అప్పుడు మళ్ళీ స్వామివారు విష్ణుచిత్తులకి కలలో కనిపించి అక్కడ ఉన్నది భూదేవి అమ్మవారు మానవ రూపంలో ఉన్నారు, ఇలా నా కోసం సేవ చేసుకోవడం కోసమే మళ్ళీ భూమిపైకి వచ్చారు, నువ్వే తండ్రి స్థానంలో ఉండి తనకి పరిణయానికి ఏర్పాట్లన్నీ చెయ్యి అని చెప్పారట. అప్పుడు విషయం గ్రహించి మరి స్వామి నాకైతే చెప్పారు, ఇదే విషయం నేను ప్రపంచానికి ఎలా చెప్పాలి, నేను చెప్తే ఎవరూ నమ్మరు, నా కూతురుని అనుకున్నట్టే నన్ను కూడా అనుకుంటారు, కాబట్టి మీరే ప్రపంచానికి అర్థమయ్యేలాగా చెప్పాలి అని కోరగా శ్రీరంగం అంటే తమిళనాడులో అప్పుడు పాలించే రాజు పాండ్యరాజు అనమాట. ఆ పాండ్యరాజుకి కలలో స్వామివారి కనిపించి ఈ విషయం చెప్పారట. ఇంకా పసుపు కుంకుమ ముత్తైదువులను పంపించి మంగళ వాయిద్యాలతో అమ్మవారిని ఎంతో వేడుక చేసి శ్రీరంగం తీసుకెళ్లారట. శ్రీరంగం తీసుకువెళ్ళి పెళ్లికి ముందు విడిది గృహం ఇస్తారు కదా, అది చిత్రవీధిలో ఇచ్చారటండి. అది ఇప్పటికీ ఉందంట, మనం ఇప్పటికీ చూడొచ్చట.
ఆ తర్వాత అమ్మవారిని శాస్త్రోక్తంగా విగ్రహ రూపంలో ఉన్న స్వామివారికి ఇచ్చి పెళ్లి చేయించారట. చేయించిన తర్వాత అమ్మవారు ఏదైతే పూలమాల ఉందో ఆ మాలని ధరించుకొని అలా నడుచుకుంటూ స్వామివారి విగ్రహం ఏదైతే గర్భగుడిలో ఉంటుందో అక్కడ వరకు నడుచుకొని వెళ్ళడం కనిపించారట. లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారు మాయమైపోయారట. అది ఇప్పటికీ కథలు కథలుగా చెప్తుంటారట శ్రీ వెల్లిపుత్తూరులో. ఇదంతా నిజంగా జరిగింది కాబట్టే ఈ రోజుకి బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో 3వ రోజు 4వ రోజు నాకు సరిగ్గా గుర్తులేదు, ఆ రోజున శ్రీ వెల్లిపుత్తూరులో అమ్మవారికి అలంకరించిన పూలమాలను తిరుమల తిరుపతికి పంపించి అక్కడ స్వామివారికి అలంకరిస్తారట. ఇది ఇప్పటికీ కొనసాగుతుంది. అయితే మొదట్లో అమ్మవారు స్వామివారు అడవులలో సంచరించారు అని చెప్పాను కదా, ఆ ప్లేస్ ఎక్కడండి అంటే శ్రీ వెల్లిపుత్తూరు అంటండి. పవర్ బ్యాకప్ లేకపోవడం వల్ల వీడియో అంతా పూర్తిగా కవర్ చేయలేకపోయానండి. వీడియోకి ఉన్నంత స్కోప్లోనే నేను కథ అంతా చెప్పడానికి ట్రై చేశాను. అయితే ఈ చెప్పిన విషయాలలో ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉండుండొచ్చు, తెలుసో తెలియకో. ఎవరైనా తెలిసిన వాళ్ళు అవి మీరు గమనిస్తే మాత్రం దయచేసి ఎక్స్క్యూజ్ చేయండి. అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.